మద్యం కంపెనీలకు కిక్కు, చెల్లింపు ధర 10 నుంచి 15% పెంపు. క్వశ్చన్ మార్కే ఉన్నది. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే రేట్లు పెంచమని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కింగ్ఫిషర్ బీర్లు కూడా ఎందుకు మార్కెట్లో లేవు అని అంటే రేట్లు పెంచామంటే మేము పెంచడానికి రెడీగా లేము అని చెప్పి వాళ్ళు ఉత్పత్తిని ఆపేసిరు. దాని మీద పెద్ద దుమారం నడుస్తున్నది. సో ఇప్పుడు రేట్లు పెంచడానికి రెడీ అవుతున్నారట. ఒక 10 to 15% పెంచడానికి రెడీ అవుతున్నారట. త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికలో సూచన అంటే అలాంటి దీనికి ఒక కమిటీ వేసిరు. ఆ కమిటీ విచారిస్తున్నది. టీజీబీసీఎల్కు నివేదికను సమర్పించిన కమిటీ బోర్డు భేటీ, త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత. సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక నిర్ణయం. దిగొచ్చిన బీర్ల కంపెనీ, రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తి పునఃప్రారంభిస్తాం. యునైటెడ్ బ్రూవరీస్ వెల్లడి. ధరలు పెంచాలని, బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి తొలుత యూబీ డిమాండ్. ఉత్పత్తులు నిలిపేస్తున్నట్లు 8వ తేదీన ప్రకటన. ప్రభుత్వ కఠిన వైఖరితోనే వెనక్కి తగ్గిన సంస్థ. కొత్త కంపెనీలు వస్తే వాటా పోతుందనే గుబులు. వాడు ఏదో బెదిరిద్దామని చూసిండు కింగ్ఫిషరుడు. వీళ్ళు కూడా గట్టిగానే నిలబడ్డారు. ఇక తప్పేటట్లేదు. ఎందుకంటే వాడిదే దాదాపుగా 50% ఎబో మార్కెట్ మొత్తం ఆ కింగ్ఫిషర్ బీర్లదే. సో ఉన్నది కూడా ఎందుకు కోల్పోవాలి, మళ్ళీ కొత్త బీర్లు వచ్చి దానికి జనం అలవాటు పడితే ఇది పోతుంది కదా అని, ఆ వాటా తగ్గుతుంది కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి దిగి వచ్చిందట. ఇది నాకు తెలిసి వెనక్కి దిగి రావడం ఏముండదు. వాళ్ళు ఏదో లీక్ ఇచ్చి ఉంటారు, బాబు 10% 15% పెరగబోతున్నది అనగానే వాళ్ళు వెనక్కి వచ్చి ఉంటారు. రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 15% వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపైన అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. మద్యం కంపెనీలకు చెల్లించే ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ తన నివేదికను తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్కు ఇటీవలే సమర్పించింది. దీనిపైన ఉన్నత స్థాయిలో అధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి. టీజీబీసీఎల్ బోర్డు సోమవారం సమావేశమై కమిటీ నివేదికపైన ప్రాథమికంగా చర్చించింది. అసలు యాక్చువల్గా ఈ తయారీకి అయ్యే ఖర్చు తక్కువ, ట్యాక్సులు ఎక్కువ. తాగే మద్యము 100 రూపాయలు ప్రామాణికంగా తీసుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు మహా అయితే ఖర్చు అవుతుంది. మొత్తం ఆ 70-80 రూపాయలు మొత్తం ట్యాక్స్లే. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ఏదైతే ఛార్జ్ ఉందో, ఆ కంపెనీలకి, తయారీ కంపెనీలకు ఇచ్చే ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని పెంచమన్నది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ పెంచితే మరి వినియోగదారుడికి వచ్చేసరికి మరి ప్రభుత్వంకి రావాల్సిన కమిషన్ తగ్గుతుంది కదా. ఎట్లా అంటే ప్రజల మీద కూడా మళ్ళీ ఆ ధరలు పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఇప్పుడు 4,000-5,000 రూపాయల బాటిల్స్ ఉంటాయి. 4,000-8,000 చేయండి, ఏమి ఇబ్బంది లేదు. పైసలు ఉన్న వాళ్ళు ఎట్లయినా కొనుక్కొని తాగుతారు. 5,000 10,000 చేయండి. 10,000 బాటిల్ 20,000 చేయండి. నష్టమేముంది? నష్టమేం లేదు అక్కడ. విదేశీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేలోపు ఈ నివేదికను టీజీబీసీఎల్ ప్రభుత్వానికి అందించబోతున్నది. తెలంగాణ బెవరేజెస్ లిమిటెడ్ కార్పొరేషన్ ముఖ్యమంత్రి వచ్చాక ప్రభుత్వ నిర్ణయం తీసుకోబోతున్నది. వాస్తవానికి మద్యం తయారీదారులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను ఎక్సైజ్ చట్టం ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించాల్సి ఉంటుంది. దీనికోసం టీజీబీసీఎల్ గతంలోనే త్రిసభ్య కమిటీ నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రిటైర్డ్ అధికారితో పాటు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ సభ్యులుగా ఉన్నారు. మద్యం తయారీదారులకు చెల్లించాల్సిన ధరల పెంపుపైన ఈ కమిటీ గత 6 నెలలుగా అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 51 మద్యం తయారీ కంపెనీలు ఉంటే త్రిసభ్య కమిటీ పలుమార్లు మద్యం తయారీదారులతో సమావేశమైంది. మద్యం ధరలపైన వారి సూచనలు స్వీకరించింది. చివరిసారిగా 3 ఏళ్ల క్రితం గత ప్రభుత్వం మద్యం తయారీదారులకు చెల్లించే మొత్తాన్ని 6% పెంచింది. ఎప్పుడు లాస్ట్ 3 years బ్యాక్ అట. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం పెరిగిన ముడిసరకు ధరలు, ఉద్యోగుల జీతభత్యాలు, రవాణా ఇలా అన్ని ఖర్చులను కమిటీ సేకరించింది. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన ధరలు పెంచకపోవడంతో నష్టాలు వస్తున్నాయంటూ బీర్ల కంపెనీ యూబీ అనే కంపెనీ, కింగ్ఫిషర్ బీర్ల కంపెనీ ఈ నెల 8వ తేదీ నుంచి బీర్ల ఉత్పత్తులు నిలిపేసింది. ఇప్పుడు వాళ్ళు తాజాగా దిగొచ్చారు. ఏది? కింగ్ఫిషర్ బీర్లు. ఎందుకు? ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడం, పైగా రాష్ట్రంలో బీర్లకు కొరత ఏర్పడకుండా కొత్త మద్యం కంపెనీలకు అవకాశం ఇవ్వాలని ఆదేశించడంతో యూబీ కంపెనీ పునరాలోచనలో పడ్డది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణలో కొత్త కంపెనీలు వస్తే బీర్ల విక్రయాల్లో తమకున్న మెజారిటీ వాటా పడిపోతుందని ఆందోళన చెంది యూబీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 2019 నుంచి బీర్ల తయారీదారులకు ప్రభుత్వం చెల్లించే ధరను పెంచలేదని, ఫలితంగా నిర్వహణ ఖర్చు భారీగా పెరిగిందని, 659 కోట్ల బకాయిలు చెల్లించడంలో సర్కార్ జాప్యం చేస్తోందని ఈ నెల 8వ తేదీన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు యూబీ తెలిపింది. అదే రోజు తెలంగాణలో బీర్ల ఉత్పత్తిని వెంటనే నిలిపేస్తున్నట్టు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని మొత్తం బీర్ల విక్రయాల్లో యూబీ కంపెనీ వాటా 70%.
బీరు ప్రియులు అమితంగా ఇష్టపడే కింగ్ఫిషర్ బీర్లు ఉత్పత్తి చేసేది ఈ సంస్థే. అయితే బీర్ల ఉత్పత్తిని యూబీ నిలిపేసిన తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వద్ద మరో 20 రోజులకు సరిపడా యూబీ బీర్ల నిల్వలు ఉండడం ఫలితంగా బీరు ప్రియులకు ఇబ్బందులు కలిగే అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. బీర్ల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టుగా యూబీ ప్రకటించిన తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ఆ శాఖ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విడతల వారీగా బకాయిలు చెల్లించాలని అధికారులను ఆదేశిస్తూనే బీర్ల తయారీదారులకు చెల్లించే ధరల పెంపుపైన కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇక వీళ్ళు వినటట్టు లేదు, ఉన్న మార్కెట్ కూడా పోతట్టుందిరా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చిందట. అయినా వీళ్ళు ఆల్రెడీ త్రిసభ్య కమిటీ 3 మ్యాన్ కమిటీ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చిందట. అందులో 10-15% పెంచబోతున్నారు. అక్కడ పెంచుతున్నారంటే మళ్ళీ వినియోగదారుడికి వచ్చే మద్యం విషయంలో కూడా అక్కడ కూడా పెరగబోతున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి ఏమైద్దో.